మనం నేను చెప్తున్నాం నో లైట్ బ్యాక్ లైట్ సర్క్యూట్ అర్థమైందా? ఏం చెప్పినప్పుడు మీకు నో లైట్ ఎప్పుడు చెప్పాలని చెప్పాను? లోపల గ్రాఫిక్ వచ్చి లైట్ రాకపోతే దాన్ని మనం ఏమంటాం? నో లైట్. ఒకసారి చూద్దాం కరెక్టో కాదు. లోపల లైట్ ఆఫ్ చేస్తుంది. శాంసంగ్ ఏ కనిపిస్తుందా? ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాం. మైక్రోస్కోప్ లైట్ ఆఫ్ కనిపిస్తుంది శాంసంగ్. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం దీంట్లో? అంటే ఇప్పుడు మనం ఏం చూడాలి? లైటింగ్ సెక్షన్ చూడాలి, గ్రాఫిక్ సెక్షన్, టచ్, కెమెరా, ఆడియో, సిపియు, ఈఎంఎక్సి, ఇవన్నీ. అదే మెయిన్ ఏంటంటే కస్టమర్కి ఏమవుతుందంటే సార్ చెప్పినప్పుడు అంతసేపు వస్తుంది, బోర్డు ఓపెన్ చేయగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. సో ఇప్పుడు మనం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. లైటింగ్ సెక్షన్ ఎక్కడ? ఎప్పుడైనా సరే రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే సార్ మనం చదువుకున్నప్పుడు ఎలా చదువుతాం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్, అంతేనా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది ఒక ఐసీ, ఇదేంటి సార్? ఐసీ. ఈ ఐసీకి ఇది అవుట్పుట్, ఇదేంటి సార్? ఈ అవుట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? తర్వాత I2C సీరియల్ డేటా, సీరియల్ క్లాక్, తర్వాత రీసెట్. అంటే ఇవన్నీ వస్తేనే అవుట్ వస్తుంది, అవునా? అంటే చదువుకున్నప్పుడు మనం ఎలా చేసాం సార్? ఒక ఐసీకి ఇన్ వచ్చి, ఎనేబుల్ వచ్చి, I2C వచ్చి, రీసెట్ వచ్చాక అవుట్ వస్తుంది అని చెప్పుకున్నాం. కానీ రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తాం? అవుట్ ఓకే ఉందా చెక్ చేస్తాం. రివర్స్, ఈ అవుట్ వచ్చిందంటే ఇవన్నీ ఓకే. అంటే మనం ఎక్కడ ఎండ్ అవుతుందో ఇప్పుడు మనం లైటింగ్ సెక్షన్ అలా మనం రిపేర్ చేద్దాం. ఓకే చేద్దామా? ఓపుకుందా? రైట్. సో ఇప్పుడు ఈ మోడల్ మనం ఏం ఓపెన్ చేయాలి? స్కెమాటిక్ ఓపెన్ చేయాలి. ఏం ఓపెన్ చేయాలి సార్? స్కెమాటిక్ ఓపెన్ చేయాలి. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? బోర్నియోకి వెళ్దాం. సో బోర్నియోలో సో మోడల్ నెంబర్ శాంసంగ్ కదా, బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయండి? బ్రాండ్. సో శాంసంగ్ బ్రాండ్ A127F. శాంసంగ్ ఓపెన్ చేయండి. ఏ సిరీస్? ఏనా సార్? ఏ సిరీస్. A127F. 127 ఉందా సార్? దీంట్లో హార్డ్వేర్ సొల్యూషన్ చేయాలి. ఏం ఓపెన్ చేయాలి? దీంట్లో ఏ సెక్షన్ ఓపెన్ చేయాలి? లైటింగ్ సెక్షన్. LCD లైట్. LCD లైట్ ఓపెన్ చేసామా? సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఏ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఇక్కడ కనిపిస్తాయి. ఇవి లైన్స్ అన్నమాట. ఇంకా మనకు సెక్షన్ అవ్వలేదు కాబట్టి అయ్యాక మనం వీటి లైన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? వీటి ఏమంటాం? LEDA యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2, PWM, ఇది ఇన్పుట్, ఇది ఎనేబుల్ సింబల్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఏమొస్తుంది? లైటింగ్ సెక్షన్ వస్తుంది. సో దీన్ని ఎలా రిపేర్ చేయాలి? మీరందరూ ఇప్పుడు ఎక్కడ ఫ్రెషర్స్ ఉన్నారు, మనం ఎలా చూడాలి? ఫస్ట్ మనం చూడాల్సింది ఫిజికల్ అబ్జర్వేషన్. ఏం చేస్తారు? ఫిజికల్ అబ్జర్వేషన్. ఎవరైనా ఫిజికల్ అబ్జర్వేషన్ చేయాలి? ఎక్కడ? ఆ సెక్షన్ లో ఏది ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటిని మనం ఫిజికల్ గా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదా చూడాలి. సో ఇక్కడ నాకు ఫిజికల్ గా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డిస్ప్లే కనెక్టర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డిస్ప్లే కనెక్టర్ ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఈ 5 లైన్స్. ఈ పిన్స్ ఏమైనా బెండ్ అయినాయా, బ్రేక్ అయినాయా అనేది ఫస్ట్ మనం చూడాలి. దాని తర్వాత చూడండి ఆ లైన్, ఆ కాంపోనెంట్ దీంట్లో ఏ ఐసీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ లైన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది. అంతేనా? అంటే ఇది ఏ ఐసీ? లైట్ ఐసీ. ఐసీ సార్ ఇక్కడ చూడండి కనిపిస్తుందా? రెక్టిఫైడ్ డయోడ్. ఈ లైన్ వేరే, ఈ లైన్ వేరే. అంటే ఇదే రెక్టిఫైడ్ డయోడ్. అంటే ఇదే సెక్షన్ లైటింగ్ సెక్షన్. అంటే నాకు ఈ షీల్డ్ రిమూవ్ చేయాలి కదా, ఈ షీల్డ్ రిమూవ్ చేసి మేబీ డయోడ్ ఊడిపోయిందేమో. ఈ డయోడ్ ఊడిపోయిందంటే మీకు ఏ ప్రాబ్లం వస్తుంది? లైటింగ్ రాదు. ఈ బూస్ట్ కాలిపోయినా, ఈ ఐసీ ఏమైనా బ్రేక్
అంటే మనం ఫిజికల్ గా ఫస్ట్ అయితే చూడాలి వద్దా? చూడాలంటే ఫస్ట్ ఏం తీయాలి? షీల్డ్ రిమూవ్ చేయాలి. సార్ చూద్దాం. సో షీల్డ్ రిమూవ్ చేశారా సార్? చేయలేదు. చూద్దాం. సో ఇప్పుడు చూడండి, షీల్డ్ అయితే ఓపెన్ ఉంది. ఓపెన్ చేసామా? అంటే ఫీల్డ్ ఇది డైరెక్ట్ కస్టమర్ ఫోన్, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఏ టెక్నీషియన్ దాన్ని ఓపెన్ మనం కూడా ఓపెన్ చేయలేదు కదా. అప్పుడు దాని కింద ఏముందో మాకు తెలియదు, కాంపోనెంట్ ఉందా లేదో తెలియదు, ఐసీ డ్యామేజ్ అయిందో లేదో తెలియదు. ఫస్ట్ డిస్ప్లే కనెక్టర్ చూడండి సార్. చూడండి, డిస్ప్లే కనెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. సార్ ఏమన్నా లూజ్ అవుతుందా, ఏమన్నా అనిపిస్తుందా కూడా ఒకసారి షేక్ చేసి చూడాలి. ఆ పిన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చూడాలి. సో చూడడానికి అయితే పర్ఫెక్ట్ ఉందా లేదా? అంటే కనెక్టర్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ అబ్జర్వేషన్ ఏం చేయాలి? దాని రిలేటెడ్ ఐసీస్, దాని రిలేటెడ్ కాంపోనెంట్స్. ఓకే, చలో షీల్డ్ రిమూవ్. సో ఇది మన సిపి ఏంటి సార్? ఇది సిపి పక్కన ఉన్నాయి. ఓకేనా? ఇలా తీసినప్పుడు ఇప్పుడు హీట్ పెట్టారనుకోండి పొరపాటున, ఒకసారి సిపి కూడా లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఉండదా? సో మీరు ఏం చేస్తారు? సిపి లోయర్ తో తీద్దామని హీట్ చేస్తారు. తర్వాత సిపి లీకేజ్ అయిన 4 ప్రాబ్లం వస్తుంది. అది కస్టమర్ ఏమి ఇచ్చాడు? మీరేం చేశారు? మార్కెట్ లో ఇలా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కొంచెం రిస్క్ ఉంది, హీట్ వల్ల లీకేజ్ ఉంటే మనం కట్టర్ తో కానీ, ఇలా మనకు డ్రిల్లర్ తో డ్రిల్ చేసుకుని కానీ, లేదంటే కట్టర్ తో కానీ దీన్ని ఏం చేసుకోవచ్చు? నీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రిల్ తో ఏం చేస్తున్నాం? షీల్డ్ ని కట్ చేస్తున్నాం. మనకి ఎంత కావాలో అంతే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మొత్తం షీల్డ్ తీసేస్తారు. ఇప్పుడు కట్టర్తో తీస్తే ఏమవుతుంది? మొత్తం షీల్డ్ వచ్చేస్తుంది. ఎందుకు వాడు ఇచ్చినది? మనకు అవసరం లేదు కదా పార్ట్. సో మనకి ఎంత కావాలో దాన్ని మనం ఏం చేసుకుంటాం? కట్ చేసుకుని దాంతో కట్టర్తో రిమూవ్ చేసుకుంటాం. చూడండి అనుకోండి, ఇప్పుడు కట్ చేసుకుని మనం దేంతో తీస్తాము? కట్టర్తోనే రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ కట్టర్తో తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. కింద కాంపౌండ్స్ నొక్కేసి దాన్ని పక్కన కొట్టేసి జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి తీసుకోవాలి. ఎక్కడ కాంపౌండ్ లేవో ఎక్కడ తెలుస్తుంది చెప్పండి నాకు? కట్టర్ ఎక్కడ పెట్టాలని ఎలా తెలుస్తుంది చెప్పండి? మన బోర్డు చూస్తే బోర్డులో కాంపౌండ్ ఎక్కడ లేవో తెలిసిపోయింది కదా. అక్కడ కట్టర్ పెట్టు, బోర్డు మీద చూసుకోవచ్చు కదా. ఎక్కడ కాంపౌండ్ లేవో అక్కడ కట్టర్ పెట్టి తీయాలి. సరే వచ్చేసి చూడండి. ఒకసారి బ్రష్ చేయండి. చూడండి, ఇక్కడ నాకు ఫిజికల్ గా చూస్తే నాకు ఎందుకో ఇది కొంచెం తేడాగా అనిపిస్తుంది. చేశాను, నేను ఫిజికల్ గా చూస్తున్నా ఫస్ట్. ఓకేనా? సో ఈ ఫిజికల్ తేడా దాన్ని అలాగే ఉంచుదాం. ఫస్ట్ అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్కెమాటిక్ వెళ్ళిపోతాం. స్కెమాటిక్ వెళ్ళి ఫస్ట్ దీనికి సంబంధించిన లైన్స్ ని మనం మల్టీమీటర్ తో ఏం చేస్తాం? చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ యానోడ్ లైన్. సో ఈ లైన్ చెక్ చేస్తాం. సో ఈ లైన్ మీద మనకి వాల్యూ రావాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. పిన్ నెంబర్ 16 వద్దు, ఇదంతా హెడేక్ ఉంది నాకు. ఇక్కడ చెక్ చేయొచ్చా లేదా? కానీ ఇది చెక్ చేయాలంటే ఏం చేయాలి? చేస్తాం. ఈ లైన్ ఇక్కడ చెక్ చేయొచ్చు, లేదా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా? చేయొచ్చా? దీని మీద ఈ డాట్ ఎక్కడ ఉంటే అది గుర్తు పెట్టుకోండి. అటు వెళ్తుందంటే దాని మీద వెళ్తుందంటే ఇంటి మీద కొట్టించేయచ్చా? ఇదంతా వెళ్తుంది లైన్ అంటే. ఈ డాట్ ఎక్కడ కనెక్ట్ అవుతే, డాట్ ఎక్కడ ఉంటే అదే కనెక్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయాలంటే ఈ షీల్డ్ తీయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ బ్యాక్ సైడ్ వెళ్దాం. ఈ కెపాసిటీ చెక్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ఆల్రెడీ షీల్డ్ కట్ చేసాం కదా. సో ఇక్కడ నాకు ఎంత రావాలి తెలుసా? 450 ఎబో రావాలి. అంటే మేబీ తక్కువ 450 నుంచి 650 ఏం రావాలి? వాల్యూ రావాలి. సో చూద్దాం ఎంత వస్తుందో. జిఆర్ చూడండి, మళ్ళీ పెడతాం. చూడండి అక్కడ ఏమొచ్చింది సార్? డైవర్ట్ బాల్ ఏమొచ్చింది? గ్రౌండ్. అది పైకి అది గ్రౌండ్. ఓకేనా? కింద ఎంత వచ్చింది? దాని పక్కన కూడా అదే లైన్ 13 వస్తుంది. అంటే జిఆర్ అంటే షార్ట్ లైన్ లో ఎప్పుడు కూడా ఓఎల్ రాకూడదు, జీరోస్ రాకూడదు. ఏం రాకూడదు? ఓఎల్ రాకూడదు,
అంటే ఇప్పుడు చూడండి, సో ఈ లైన్ లో మనకి ఏమొస్తుంది ఇప్పుడు జీరో. ఒకసారి కన్ఫర్మేషన్ మీకు డౌట్ ఉందని చెప్పేసి సార్ ఒకసారి కరెంట్ కూడా చదువుకోవచ్చు. ఎంత చెప్పింది కదా ఈ లైన్ కంట దగ్గర సార్. సార్ ఇక్కడ తెచ్చండి ఎఫ్ ఎంత వస్తుంది అంటే చూడండి ఈ లైన్ మీద మనకి ఏమొస్తుంది జీరో. ఒకసారి కరెంట్ చెక్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 13 వచ్చింది సేమ్. అంటే ఆ లైన్ అంతా ఇప్పుడు ఎలా ఉంది షార్ట్ లో ఉంది. అక్కడ ఏం రావాలని చెప్పాను నేను జిఆర్ వాల్యూ రావాలి, ఐసీ వాల్యూ రావాలి, కానీ అక్కడ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆ లైన్ లో షార్ట్ ఉందా లేదా? అదేమే ఉంది షార్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్ లో ఇప్పుడు జిఆర్ రాలేదు, నెక్స్ట్ ఈ చెక్ చేద్దాం. ఏంటివి క్యాథోడ్ లైన్స్, దాని పక్కన చెక్ చేయండి. దానికి 4 550 నుంచి 650 రావాలి. వచ్చిందా? వచ్చిందా? క్యాథోడ్ వన్ పర్ఫెక్ట్ గా ఉంది. దాని కిందది దానికి కూడా సేమ్ రావాలి వాల్యూ. సేమ్ వచ్చిందా? అంటే వచ్చిందా 600? అంటే అది కూడా అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఏ లైన్ ఉంది? యానోడ్ లైన్. సో ఇప్పుడు దానికి మనం ఒకవేళ జిఆర్ లో కొంచెం అటు ఇటు ఉన్నా బ్యాటరీ పెడితే 4 వోల్టేజ్ రావాలి. ఎంత రావాలి? సరే ఇవన్నీ మీకు తెలియదు ఎందుకంటే లైటింగ్ సెక్షన్ గా మీకు చెప్పలేదు. ఓకేనా? సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో బ్యాటరీ పెట్టి చెక్ చేయండి సార్. సార్ లేదా బ్యాటరీ పెట్టి అనుకుంటుందా? ఆ రోజునే అక్కడ ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది సార్. ఏమవుతుంది సార్? కాలిపోతుంది. అందుకే అది షార్ట్ చూపిస్తుంది. కొంచెం అర్థం చేయాలి. ఇట్లాగే సార్ వెనకాల కరెంట్ మీద తెచ్చి ఇక్కడ చూపించి అవుతుంది. కరెంట్ మీద ఈ కాయిల్ మీద తెచ్చి ఎఫ్ఎల్ మీద అది ఎఫ్ఎల్ రావాలి. ఎందుకు ఇదే కదా ఒక నిమిషం. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఈ యానోడ్ లైన్ మీద ఏం చేయాలి సార్? ఇంజెక్ట్ చేయాలి. సో యానోడ్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ కెపాసిటర్ మీద. నా డౌట్ ఏంటంటే ఈ 2 కెపాసిటర్లు ఏదో ప్రాబ్లం అని. ఇప్పుడు దీని మీద ఈ డయోడ్ మీద పెట్టలేదు. అదొక నిమిషం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ లైన్ మీద ఎక్కడైనా పెట్టవచ్చు మనం. ఓకేనా? మన కంఫర్ట్ ఎక్కడ ఉంది? డయోడ్ మీద పెట్టగానే చూడండి కదా ఫస్ట్ ఏజ్ అయింది. ఒకసారి రోజు ఫస్ట్ ఇదా ఇది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది సార్ మీకు? చాలా మంది ఏం చేస్తారంటే అదనంగా అత్తి ఇస్తారు. ఫస్ట్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి ఓకే ఓకే. సో ఇప్పుడు కెపాసిటర్ అనేది షార్ట్ అయింది. మనకు అక్కడ జీరోస్ రాకూడదు. అంటే ఆ జీరోస్ వచ్చిందంటే లైన్ ఏమంటు దాంట్లో ఆ లైన్ ఎన్ని కెపాసిటీ ఉన్నాయి? ఆ లైన్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పాలా? చూడండి ఇక్కడ యానోడ్ లైన్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? కనెక్టర్ దగ్గర నుంచి. ఒకటి 2 3 4 దీంట్లో 5 కెపాసిటర్లు ఉన్నాయి. మరి ఒకటి పీక్ ఉండేలా
నేనేం చెప్పాను, ఇవన్నీ ఒకటే లైన్ లో ఉన్నాయి. ఈ లైన్ లో ఏ ఒక్క కెపాసిటర్ షార్ట్ అయినా మొత్తం 4 షార్ట్ అవునా కదా. సో ఇప్పుడు అది తెలియాలంటే 4 మీద ఏం చేయాలి, రోజు అప్లై చేసి మనం ఎక్కడ ఆ లైన్ లో ఎక్కడైనా ఇంజెక్ట్ చేయొచ్చు. మనం అనొచ్చు అదే కెపాసిటీ ఇంజెక్ట్ చేస్తే, అంటే అదే కెపాసిటీ ఇంజెక్ట్ చేస్తే ఆ హీట్ కలుగుద్ది, అదో కాదో కరెక్ట్ క్లారిటీ. అందుకే నేను ఎక్కడ ఇంజెక్ట్ చేయమని చెప్పాను, డయోడ్ మీద ఇంజెక్ట్ చేయమను. ఆ లైన్ మీద ఎక్కడైనా ఇంజెక్ట్ చేయొచ్చు కాబట్టి. సో తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కెపాసిటీని రిమూవ్ చేయాలి. ఓకే చలో రిమూవ్. కెపాసిటీ ఏం చేసాం, రిమూవ్ చేసాం. మరి రిమూవ్ చేసిన కెపాసిటీ నిజంగానే షార్టా, మీరు పొరపాటున చేశారా? చేద్దామా? ఎలా ఏ మోడ్, డయోడ్ మోడ్ నేల మీద పెడదాం. ఇంకో ప్రోగ్రామ్ అదే డయోడ్ మోడ్ అయితే గ్రౌండ్ మీద పెడతాం రెడీ ప్రోబ్. ఇప్పుడు బయట తీసే దేని మీద పెడదాం, రెడీ ప్రోబ్. సో కాబట్టి డైరెక్ట్ చెక్ చేయాలి. బజర్ వచ్చిందంటే కెపాసిటర్ షార్ట్. ఓకే చూద్దాం. అసలు మళ్ళీ పెడతాం రెండు. ఇది చూసుకోండి మీరు అంతే. వచ్చిందా? ఏమైంది సార్? వచ్చిందా? అంటే కెపాసిటర్ నిజంగానే షార్ట్ అయింది. మనం అక్కడ ఖచ్చితంగా కెపాసిటర్ వేయాలి. ఎందుకంటే అది ఏ కెపాసిటర్ తెలుసా, లైటింగ్ సెక్షన్. అక్కడ ఎంత వోల్టేజ్ పాస్ అవుతుంది తెలుసా, 22 వోల్టేజ్. అంటే ఆ కెపాసిటర్ వాల్యూ కూడా 50 వోల్టేజ్ ఉన్న కెపాసిటర్ వేయాలి. కానీ అక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటి లేకపోయినా వర్క్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అయితే నేను చెక్ చేస్తాను, అవ్వలేదంటే అప్పుడు ఏం చేద్దాం, కెపాసిటర్ని రీప్లేస్ చేద్దాం. ఓకే సో ఆల్రెడీ కెపాసిటర్ కూడా ఏం చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఏ కెపాసిటర్ కాదు, లైటింగ్ సెక్షన్ లో అవుట్పుట్, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇదేమన్నాడంటే సార్ ఏదో కెపాసిటీ చేసేచ్చా, సేమ్ సైజ్ అయితే చాలా అన్నాడు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదు. అయిపోయినాను ఫస్ట్ సక్సెస్ అయిపోతే ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి సార్. చూసుకున్నా పెట్టండి బోర్డు వేస్తే నువ్వు మంచి టెక్నీషియన్. నువ్వు 1000 రూపాయలు 2000 తీసుకో, 6 నెలలు వారంటీ ఇచ్చేయి. 1000 రూపాయలు తీసుకుంటే 2 తీసుకో, 2000 తీసుకో. 6 మంత్స్ అన్నా నీకు ఏం ప్రాబ్లం వచ్చినా లైటింగ్ ప్రాబ్లం తీసుకురా, నేను ఫ్రీగా చేసేస్తాను. ఇస్తాడే కూడా. సో ఎప్పుడు ఇవ్వచ్చు, ప్రాపర్ గా వేస్తే. లేదనుకో ఒకటే తట్టుకోలేదు కదా, అది కూడా పోయే అవకాశం ఉంటుంది. కొంచెం గ్లో అయిపోతుంది. ఇదంతా ఏంటి సైడ్ గ్రౌండ్. ఈ కెపాసిటీ గ్రౌండ్ వచ్చేది ఏమవుతుంది, ఒక సైడ్ వచ్చేది ఏం కాదు, రెండో సైడ్ పెట్టాలి మళ్ళీ షార్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా లైన్ క్లియర్గా ఉండాలి. సో ఎందుకు 5 చేశారు ఖాళీ సార్ అని చెప్పండి. పక్కన సిపి ఉంది కదా, ఏమన్నా ఎందుకు ఆ ఛాన్స్, అదే నేను చెప్పండి. ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవడం, ఒకవేళ చేయాలన్నా ఇటు సైడ్ నుంచి చేయాలి. హీట్ సిపికి ఎవరు ఇటు సైడ్ నుంచి పడితే ఓకే. ఇది కూర్చుందా లేదా, ప్రాపర్ కాదు, కూర్చున్నదా? ఇప్పుడు ఏం చేయాలి, నిజంగా మనం తీసిన షాట్ పోతే అక్కడ నేను ఎంత చెప్పిన 450 నుంచి 550 చేయాలి. చూద్దామా? డయోడ్ మీద రాదు కదా. సో ఇప్పుడు డయోడ్ మీద చెక్ చేద్దాం. సో ఇప్పుడు కనెక్టర్ మీద చూద్దామా? లైన్ యొక్క జిఆర్ చూసి చెప్పేది. ఓకే ఇప్పుడు లైట్ వచ్చిందో లేదో చూద్దాం. సో ఇప్పుడు చూడమ్మా. సో జిఆర్ ఓకే ఉంది, ఏమోకే ఉంది, ఇక్కడ చెక్ చేస్తే మనకు ఇప్పుడు జిఆర్ చెక్ చేస్తే జిఆర్ పరంగా ఓకే ఉంది. అయినా కూడా మనకి ఏం కండిషన్ ఉంది, సేమ్ కండిషన్ ఉంది. అప్పుడు నెక్స్ట్ ఏం తెచ్చాలి, వోల్టేజ్. జిఆర్ బాగుంటే లైన్ బాగున్నట్టు, ఏం బాగున్నట్టు, దారి బాగున్నట్టు. ఏది బాగాలేదో దాన్ని సరి చేసాం.
తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేయాలి? వోల్టేజ్. సో వోల్టేజ్ చెక్ చేయాలంటే ఇప్పుడు మనకి బ్యాటరీ పెడితే దీని మీద నాకు 4 వోల్టేజ్ కావాలి. ఎంత రావాలి? ఒకసారి DC కానీ బ్యాటరీ కానీ చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత రావాలి? బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ ఇక్కడికి రావాలి. ఎప్పుడు? ఫోన్ ఆన్ చేయకముందు, ఫోన్ ఆన్ చేయకముందు, డిస్ప్లే పెట్టకముందు. డిస్ప్లే పెట్టి ఫోన్ ఆన్ చేసి అది ఎంత రావాలి? 22 వోల్టేజ్ అవ్వాలి. చదువుతుందా లేదో చూద్దాం. ఫస్ట్ కనెక్టర్ చెక్ చేస్తున్నాం, బ్యాటరీ ఇన్సర్ట్ చేసి. సో బ్యాటరీ చూడండి, ఇప్పుడు మనకి ఎంత రావాలి? ఎంత రావాలి? 4 వోల్టేజ్ రావాలి. వస్తుందా? రావట్లేదు. అంటే అక్కడ 4 వోల్టేజ్ రావట్లేదు అంటే ఫస్ట్ నాకు ఇక్కడ రావాలి 4 వోల్టేజ్. ఎక్కడ రావాలి? ఈ కాయిల్, ఈ డయోడ్కి ఇవ్వటం రావాలి. సార్ ఇక్కడ చెక్ చేయండి. ఈ డయోడ్ మీద 4 వోల్టేజ్ వస్తుందో లేదు చూడండి. బ్యాటరీ ఉందా? 4 వోల్టేజ్ వస్తా. సో ఇక్కడ వోల్టేజ్ వస్తుందా? రావట్లేదు. ఇక్కడ ఎంత రావాలని చెప్పాను? 4 వోల్టేజ్ రావట్లేదు. ఇక్కడ తెచ్చి ఓకే, ఇక్కడికి వచ్చిందా? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ తెచ్చి ఇక్కడికి వస్తుంది. రెండో సైడ్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్గా ఉంది. అంటే ఈ కాయిల్. ఓకేనా? ఈ కాయిల్ ఒక సైడ్ ఇచ్చేయండి. లైటింగ్ సెక్షన్ కాయిల్ అదేనా? ఇది కదా? ఇక్కడ తెచ్చి ఓకే. ఇది ఇటు సైడ్ వస్తుందా కాయిల్? ఒక సైడ్ వస్తుందా కాయిల్? చూడండి ఇక్కడ ఒకసారి. కాయిల్కి ఇగో ఇక్కడ వస్తుంది. ఇగో తమ్ముడు, ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చిందా? తర్వాత ఇక్కడ చెక్ చేయాలి మనం. ఇక్కడ 4 వోల్టేజ్ వస్తుంది. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ చెక్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎక్కడ? కాయిల్కి యువతల వచ్చింది. చూడండి ఎంత వచ్చింది? 4.4. చార్జర్ పెట్టాం కాబట్టి 4.4. చార్జర్ బ్యాటరీ పెడితే 4 వస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ కావాలి. రెండో సైడ్ చూడండి. రెండో సైడ్ డయోడ్కి రావట్లేదు. అంటే కాయిల్ ఏమైంది? కట్ అయిపోయింది. అదే కాయిల్ బూస్ట్ కాయిల్. దాని వాల్యూ ఎంత ఉంటుంది? 20 వోల్ట్స్ వస్తుంది. దాని వాల్యూ హెన్రీస్ 10 మైక్రో హెన్రీ ఉంటుంది. దాని వాల్యూ ఎంత ఉంటుంది? అంటే నువ్వు ఏ కాయిల్ అంటే కాయిల్ వేస్తే కుదరదు. ఎక్కడి నుంచి చేయాలి? లైటింగ్ సెక్షన్ లో ఉన్న కాయిల్ ఎంత వేయాలి? లేదంటే LCR మీటర్ ఉంటుంది. LCR మీటర్ తో చెక్ చేసి వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం సేమ్ లైటింగ్ సెక్షన్ లో ఉన్న కాయిల్ వేద్దాం. ఏ కాయిల్? సేమ్ లైటింగ్ సెక్షన్. ఏ బోర్డ్ అనేది ఉంది చూడండి. కాయిల్ కూడా ఓపెన్ అయింది. రెండు అయినాయి. ఏదైనా చేసేటట్టు మనం రెడీగా ఉండాలి. అందుకే సో చూడండి, బూస్టింగ్ కాయిల్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? డయోడ్ ఉందా? లైటింగ్ సెక్షన్ కాబట్టి ఈ కాయిల్ మనం తీసుకుంటున్నాం. నేను బల్క్ కాయిల్ తీసేస్తానంటే నడవదు. ఎందుకంటే దీని వాల్యూ 2 మైక్రో హెన్రీ ఉంటుంది. దీని వాల్యూ 10 మైక్రో 8 మైక్రో హెన్రీ ఉంటుంది. అది చెక్ చేయాలంటే మీరు ఈ మల్టీమీటర్ అవ్వదు. దానికి LCR మల్టీమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఉంటుంది రెడీ కదా. మనం ఏం చేస్తున్నాం? అది 6000. మనం ఈ ఒక్కదానికి పని చేస్తుంది. ఎందుకు అంతేనా? దాని బదులుగా వేరే లైటింగ్ సెక్షన్ లో కాయిల్ తీసుకొచ్చి చేసేస్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది కదా. సో దానికి అవసరం లేదు. ఏ మోడల్లో అన్నా లైటింగ్ సెక్షన్ లో ఉన్న బూస్ట్ కాయిల్. సో చూడండి, ఇప్పుడు కాయిల్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. కొంచెం కింద బస్. చూడండి, సిపికి ఎవరు సైడ్ నుంచి చేస్తున్నారు? ఎవరి సైడ్ నుంచి హీట్ ఎక్కడ వెళ్తుంది? చూడండి, దిగిపోతుంది. చూడండి, ఆటోమేటిక్గా దాని ప్లేస్ అలా వెళ్ళిపోతుందా? మనం ఏం చెప్తున్నాం? కాంపోనెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బస్ దిగిపోయింది. పర్ఫెక్ట్ కూర్చుందా కదా? కింద చేసుకుంటున్నా రాదు. వస్తుందా? ఒక కాంపోనెంట్ వేస్తాడు, బ్రష్ క్లీన్ చేయమంటే భయపడతా ఉంటాడు. ఊడిపోతేమో ఇప్పుడే భయపడతాడు, ఊడిపోతే అదే నడుస్తుంది. చలో, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. వోల్టేజ్
ఉందా లేదా, ఓకేనా. డయోడ్కి అవతల యువతల, కాయిల్కి యువతల అవతల. ఎప్పుడు హీట్లో ఉన్నప్పుడు మల్టీమీటర్ పెట్టకూడదు, వాల్యూస్ తగ్గిపోతాయి. నేను 450 అని చెప్పాను కదా యానోడ్ మీదకి, ఇప్పుడు చెక్ చేయండి 300 వస్తుంది. కూల్ అయ్యి కొద్ది. కాబట్టి ఎప్పుడు కూడా హీట్లో ఉన్నప్పుడు రెసిస్టెన్సెస్ చెక్ చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కాయిల్ చెక్ చేద్దాం. సార్ ఇక్కడ బూస్ట్ నువ్వు చార్జర్ పెట్టు, బ్యాటరీ పెడతా బూస్ట్ పెడతా. బూస్ట్ వోల్టేజ్ వచ్చేసింది అంటే లైట్ వచ్చేసిందంటే 21 వోల్టేజ్ వచ్చేసింది. ఎంత వచ్చింది? ఇందాక ఎంత ఉంది? 0.2 అలా వచ్చింది. బ్యాటరీ పెట్టి అవునా బాగుంది. బ్యాటరీ పెట్టి కనెక్టర్ దగ్గర చెక్ చేస్తే సరిపోతుంది కదా మనం. ఇప్పుడు బ్యాటరీ పెట్టి కనెక్టర్ దగ్గర చెక్ చేస్తే మనకి ఎంత వోల్టేజ్? 4 వోల్టేజ్ వస్తుంది. డిస్ప్లే పెట్టి ఆన్ చేసినప్పుడు మన చార్జర్ పెట్టిన వచ్చేస్తుంది. ఎందుకంటే చార్జర్ పెట్టినప్పుడు లైట్ వెళ్ళింది కదా, వచ్చిందా? 4 వోల్టేజ్ వచ్చిందా అంటే బ్యాటరీ లైట్ పర్ఫెక్ట్ గా ఉంది. అంటే బూస్ట్ కాయిల్ ఇందాక ఏమైంది? ఓపెన్ అయింది, సరిపోయింది. ఇప్పుడు చలో ఇప్పుడు చెక్ చేద్దాం. అవసరం వాళ్ళకి ఇంకా క్లాస్ అవ్వకుండా మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఇక్కడ తీసుకొచ్చాం. చార్జర్ పెట్టిన కొత్త వచ్చేస్తుంది. ఓకేనా? ఇదంతా ఎవరి ముందు? మేము చేసింది సీల్డ్ ఫోనా కదా, అర్థమైంది సార్. అంటే కస్టమర్ ఫోన్ మన దగ్గరకు వచ్చింది, సో ప్రాబ్లం ఏంటో మాకు తెలిసింది కాబట్టి డైరెక్ట్ గా మేము ఏం చేస్తున్నాం, లైటింగ్ సెక్షన్ తెలుసు అంతే మాకు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, మీ ముందే కదా ట్రబుల్ షూట్ చేసింది. రేపు పొద్దున క్లాస్ అయిపోయాక మీరు కూడా ఇలాగే ట్రబుల్ షూట్ చేస్తారు. అయిపోయిందా? సో అలాగే మీరేం చేస్తారంటే మన సెక్షన్స్ అయిపోయాక, ఛార్జింగ్ సెక్షన్ అయిపోయాక ఛార్జింగ్ మొబైల్స్, లైటింగ్ సెక్షన్ అయిపోయాక లైటింగ్ మొబైల్స్, గ్రాఫిక్ సెక్షన్ అయ్యాక గ్రాఫిక్ మొబైల్స్, అలా మనం తీసుకుని సెక్షన్ అయిపోయి చేశారనుకోండి. ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కాలేదు కదా, ఈ రోజు ఇంటికి వెళ్ళి యాప్లో లైటింగ్ సెక్షన్ చూడు, అప్పుడు అర్థమైపోతుంది. అర్థమైంది సార్? సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక్కొక్కడు వచ్చి ఇక్కడ ఏం చేయండి, చెక్ చేయండి. ఫస్ట్ అయితే కూర్చోండి ఎవరి ప్లేస్